హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతాప్ వర్క్షాప్. ఈ వీడియోకి లాస్ట్ వరకు చూడండి, చాలా డబ్బు సేవ్ అవుతుంది. మీరు ఇంతవరకు నష్టపోకుండా వ్యాపారాలు చేయాలన్నా, రీటైల్గా ఒక వస్తువు కొనాలన్నా నష్టపోకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ పంచలోహాలు అని చెప్పి డిమాండ్గా చాలా కంపెనీలు వేలకు వేలు డబ్బులు దోచుకుంటున్నాయండి. కంపెనీలు అలాగే ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే ఉన్నారు, యూట్యూబర్లు అలాగే ఉన్నారు. చాలామంది యూట్యూబర్లు నాకు కాల్ చేసి అడిగారు ఏంటని. ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, మీరు కూడా ఉన్నది ఉన్నట్టు కొంచెం వర్క్ ఎక్కువ ఉందని చెప్పి డబ్బులు తీసుకోండి తప్ప, అంతేగాని వీటిని పంచలోహం అని చెప్పేసి తీసుకోవద్దండి. ఎందుకు అని అంటున్నానంటే, పంచలోహం అంటే ఒక ఎమోషన్ అండి. అది ఎలా అంటే, ఇప్పుడు మైక్రో పాలిష్ చేస్తే ఒక 3 నెలలు 5 నెలలు 6 నెలలు అలా వస్తాయి. ఊరిని తాలిబొట్టు చైన్లు అవన్నీ మార్చుకోలేం కదా. వాళ్ళు మార్చుకోలేక ఒకేసారి 2000 3000 పోతే పర్లేదులే అని చెప్పేసి దాన్ని వాళ్ళు కొనడానికి ఇష్టపడతారు. అంత డబ్బులు పోతున్నాయంటే దాని బంగారం ఉంది కదా. మీరు పంచలోహం అంటే సరేలే దాంట్లో వర్త్ ఉంటాయి కదా అని చెప్పేసి కొంటున్నారండి. ఇప్పుడు మనం దానికి ఆ విధంగా పేర్లు చెప్పేసి వాళ్ళ ఎమోషన్తో ఆడుకున్నట్టే కదా. సో అది చెప్పకండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న రింగు ఒరిజినల్ అండి. ఇది కొంచెం ఒరిజినల్ అంటే ఎలా చెప్పాలి, బంగారు వెండి ఉండదు, దీంట్లో కూడా బంగారు వెండి ఉండదు. కాకపోతే మెటల్ మంచి మెటల్, ప్యూర్ మెటల్ అనమాట. ఈ మెటల్లో కనుక తయారు చైన్లు కానీ ఉంగరాలు కానీ ఏదైనా చైన్ మ్యాక్సిమం తయారవడానికి కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది ఈ మెటల్ తయారవ్వాలంటే. అయితే నేనే ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తాను మీకు, ఖచ్చితంగా. అంతవరకు మీరు నాకు ఫోన్ చేసి పంచలోహాలు ఉన్నాయని అడగండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అందుకే ఇప్పుడు ఇలాంటిది కనుక మనకు దొరికిందంటే దీన్ని మనం వాడుకొని అలా బ్రష్ కొట్టుకున్నాం అనుకోండి, ఇలా వాడుకొని మనం ఏదైనా చింతపండు ఏదో ఒకటి వేసుకొని కొట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లో పూజ గదిలో కామాక్షమ్మ దీపం వాడిన తర్వాత బ్లాక్ అయిపోయిన తర్వాత మనం బ్రష్ చేస్తే ఎలా వస్తాయో అలాగే ఇవి కూడా వస్తాయి. చైన్లైనా వస్తాయి, ఉంగరాలైనా వస్తాయి. సో ఇలాంటి మెటల్ ఉంటే కొనుక్కోండి, నేనే చెప్తాను. నేను ఖచ్చితంగా నేనే ప్రిఫర్ చేస్తాను ఇలాంటి మెటల్ కొనుక్కోండి, పర్లేదని. అవి కూడా రేటు తక్కువలోనే వస్తాయండి. వేలకు వేలు పెట్టాల్సిన అవసరం లేదు, వేలకు వేలు చైన్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు పెడుతున్నారండి మీరెందుకు? యూట్యూబర్లైనా మీరైనా ఒక కంపెనీల కాడికి వెళ్ళి 2000 3000 పెట్టి కంపెనీలు చైన్ ఎందుకు కొనుక్కోవాలి? అది జనాల మీద 5000 6000 ఎందుకు రుద్దాలండి? కొంచెం ఆలోచించండి. ఒకవేళ కొనేవాళ్ళంటే టెస్ట్ చేసి అది మంచి మెటల్ అయితేనే తీసుకోండి, జనాలకు అమ్మండి. రెండో విషయం, ఇప్పుడు ఈ మెటల్ అండి సూపర్ మెటల్. ఇది ఈ రింగులో తయారైతే మాత్రం, ఈ రింగు మెటల్ ఏదైతే ఉందో అది దాంట్లో తయారైతే నేనే కంపల్సరీ చెప్తానండి. అంతవరకు మీరు నాకు పంచలోహాల గురించి అయితే డిస్కషన్ చేయకండి. ఈ మెటల్లో మాత్రం నేను తయారవగానే మీకు నేను ఖచ్చితంగా నేనే ఇంటిమేషన్ ఇస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో స్టేటస్లో మంచి మెటల్ వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే ఉదాహరణ ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్పాలి. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఇప్పుడు ఈ షేరింగ్ ఎలా వచ్చిందో మీరు చూశారు. ఏదైనా వాడితే ఇలా రావాలండి. ఇలాంటి మెటల్ సాధ్యమైనంత వరకు చాలా రేరు, దొరికితే మీరు అది కూడా వేలకు వేలు పెట్టి కొనకండి. దాంట్లో బంగారం ఉండదు, వెండదు, అది కూడా వేలకు వేలు పెట్టి కొనకండి. ఇలాంటి దొరికితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఈ చైన్ నేనే 1500 పెట్టి తెచ్చానండి, కంపెనీ నుండి 1500 అండి. ఇది లాస్ట్ తక్కువ రేటు, 2000 3000 పెట్టి అమ్ముతున్నారు ఈ చైన్లు. ఈ చైన్లు నేను 1500 పెట్టి తెచ్చాను. సరే, వేరే అక్క అడిగింది నన్ను, అంటే అన్న మిమ్మల్ని నమ్మి నేను తీసుకుంటానన్న, ఎంతున్న రేటు పర్వాలేదు చెప్పండి అన్న, మా వస్తువులన్నీ కుదవబెట్టేసాము మేము, మాకు బంగారు చాలా కష్టమైపోతుంది, ఇవి ఇమిటేషన్ పడవచ్చు పడకపోవచ్చు, ఊరుకునే రంగులు మారుస్తా కూర్చోలేం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఈ చైను నేను చెక్ చేస్తున్నానండి. ఈ చైన్ కనుక నేను వాళ్ళకి పంపిస్తే ఎంత మోసం అండి. 1500 పెట్టి తీసుకున్నారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. నేను ఎంత కమ్మాలి? సరే నేను అమ్ముతాను, నేను నా గురించి వదిలేసేయండి, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను 1500 పెట్టి వాళ్ళకి పంపిస్తే ఇది రాదు. ఇది మొత్తం లోపల కాపర్ ఉంది. మనకి 80 రూపాయలు దొరుకుతుంది ఈ చైన్. 80 రూపాయలకి నేను తెచ్చిస్తాను మీకు ఈ చైన్లు. 80 రూపాయలు తెచ్చి మైక్రోప్లైట్ తీసుకోవచ్చు. ఈ చైన్ వాళ్ళకి పంచలోహం అని చెప్పి అమ్మితే ఎంత మోసం అండి. ఇది ఒక 6 నెలలకు బయటపడచ్చు, 2 నెలలకు బయటపడచ్చు, లేదా సంవత్సరం తర్వాత బయటపడచ్చు. నేను పంపించేస్తే అది ఎంత మోసం, వాళ్ళు ఎంత ఘోరంగా తిట్టుకుంటారండి. కొంచెం ఆలోచించుకోవాలి కదా. లోపల మొత్తం కాపర్ ఉంది, చూడ్డానికేమో అన్పాలిష్ చైను, పైకి మొత్తం పంచలోహం అని ఉంది. అందుకేనండి నేను వెంటనే పంచలోహాలంటే నా దగ్గర నేను పెట్టుకోను, నేను నాకు దొరికితే మంచి కంపెనీ చేతి దొరికితే నేనే చెప్తానండి. అంతవరకు మీరు డబ్బులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వేలకు వేలు పెట్టి కొనకండి. అలాగే యూట్యూబర్లకు చెప్తున్నాను, అలాగే పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని పంచలోహాలని చెప్పే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. ఈ చైన్ మీరు కూడా చెక్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా టెస్టింగ్ చేసి చూపించి అమ్మగలిగితే మీరు 8000 పెట్టిన అమ్ముకోండి. అంతేగాని తెలియకోకుండా మాత్రం అమ్మేసి వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా ఉండకండి. వీటిల్లో కూడా అండి, ఇవి కూడా చాలామంది నేను చూశాను పంచలోహాలని చెప్తున్నారు. ముందుగానే చెప్తున్నానండి, దీంట్లో కాపర్లో వచ్చినంత నీట్గా పంచలోహాల్లో నీట్గా వస్తూ రాదండి. అది మురుటుగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఒక కమ్మ ఒక ఉంగరం ఉంది. ఈ ఉంగరం అనేది కొంచెం మెటల్ కొంచెం పర్లేదు. ఇందాక రింగు చూపించాం కదా, అంత క్వాలిటీ కాదు, దాంట్లో సెకండ్ క్వాలిటీ. ఆ సెకండ్ క్వాలిటీలో ఈ రింగు చేశారు. ఈ రింగు చేస్తే దీనికి చూడండి ఎలా రాళ్ళు ఊడిపోతాయో. ఇది కాపర్, ఇది ప్యూర్ కాపర్. ఈ కాపర్లో కమ్మ చేశారు. ఈ కమ్మ చూడు ఎట్లా ఈ కమ్మ ఫినిషింగ్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను కాసిన తర్వాత. ఇప్పుడు ఈ 2 మెటల్ని మీ పంచలోహాలని చెప్పేసి మీరు అమ్ముకోవడం అది కరెక్ట్ కాదండి. ఏవి కూడా కాపర్లోనే మ్యాక్సిమం వస్తాయండి. పంచలోహాల్లో వస్తువు తయారవడం అనేది చాలా కష్టం. అయినా కూడా అన్ని వస్తువులు తయారవవు. ఇది బాగా మైండ్లో పెట్టుకొని పదే చెప్తున్నా. అలా కాకుండా ఇంకెలా అమ్ముతామండి, పంచలోహాలు అని చెప్తున్నా డబ్బులు వస్తాయి ఎక్కువ వస్తాయి అని అంటే నేను దానికి నేను ఏం చెప్పలేనండి. పంచలోహం అనే పదం వాడుతానంటే ఇప్పుడు 916 బంగారు అన్ని బంగారే కదండి, మొత్తం బంగారే. దేనికి పేర్లు ఎందుకున్నాయి? ఇప్పుడు 75 బంగారు తీసుకొచ్చేసి మీకు 916 బంగారు అని చెప్తే అది కూడా బంగారే కదా.
మరి మీరు తీసుకుంటారా? ఎందుకు? దేని వాల్యూ దానికి పడిపోద్ది కదా. మీకు వాల్యూ దీనికి వస్తున్నాయి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటే పంచలోహం అనే పదం వాడబట్టే కదా. పోనీ మామూలుగా వర్క్ అని చెప్పండి, ఏదైనా చెప్పండి, ఏదైనా చెప్తే బాగుంటుంది కదా. చెప్పేసి మీకు వర్క్ ఎక్కువ ఉంటుందండి లేదా దీనికి కాస్ట్ ఇంతేనండి చెప్పండి, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోండి. వాళ్ళు రేపు పొద్దున్న తిట్టుకోరు కదా, తిట్టుకోకుండా తీసుకుంటారు కదా. సో అది నేను చెప్పేది. ఇప్పుడు నేను ఇది కూడా 2 కూడా కాస్తాను, నేను కాస్ట్ చూపిస్తాను మీకు, నేను ఎలా వస్తాయి కూడా చూపిస్తాను చూడండి. ఇందులో ఆకుంగరానికి అయితే రాళ్ళు కంప్లీట్ ఊడిపోయాయి. ఇది కాపర్ ఉంగరం, కాపర్ కమ్మలు. కాపర్ కమ్మ చూడండి, రాయి ఒక్కటి కూడా ఊడలేదు. ఎందుకంటే దీంట్లో ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ చేయడానికి కూడా బాగుంటుంది, షైనింగ్ బాగుంటుంది ఐటమ్. ఇది కొంచెం మెటల్ బాగానే ఉంది, కానీ చూడు మెటల్లో తయారవ్వక వాళ్ళు హోల్స్ చేసిన తర్వాత రాళ్ళు ఎంత ఈజీగా ఊడిపోయాయి చూడండి. దాంట్లో ఎందుకు ఊడలేదు మీకు? ఇలా ఉంటాయండి, కొంచెం ఆలోచించుకొని తీసుకోండి. నేను మంచి మెటల్ తీసుకొచ్చి మంచి కాపర్తో కానీ ఏదైనా మంచి మెటల్తో కానీ ఏదైనా తయారైతే మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. ఏదైనా వర్క్ చేసిన దానికి కూలీ ఉంటే నేను ఒప్పుకున్నాను. ఇవన్నీ మిషన్ అండి, మిషన్లో తయారైపోతాయి, చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. అలాగే ఇది కూడా ముత్యాల కమ్మ అంటారు, ఇది కూడా మంచి మెటల్. ఇది కూడా వాడే కొద్దిగా షైనింగ్ వస్తుంది, బాగుంటుంది ఈ మెటల్. ఈ మెటల్తో కూడా పూసల దండలు అవన్నీ చుట్టేసి దండ 10,000 20,000 అని చెప్పేసి 5 ఇయర్స్ గ్యారంటీ 10 ఇయర్స్ గ్యారంటీ అని చెప్తారు. సో హాఫ్ అమౌంట్ అంటారు, సో అమౌంట్ రిటర్న్ ఇస్తానంటారు. ఎంత తయారైంది అంత తీసుకుంటే సరిపోద్ది కదా, మళ్ళీ రిటర్న్ అని అంటే. ఇప్పుడు ఈ మెటల్ దీంట్లో పోనీ బంగారు వాడుతున్నారా? బంగారు వాడితే ఏం బంగారు వాడుతున్నారో చెప్పండి, క్లారిటీ చెప్పండి, ఇంత ఉంటుందని. అంతేగాని ఎందుకండి ఇవన్నీ. అలాగే నేను ఇందులో 2 రకాల రంగులు వేయించానండి, 2 రకాల రంగులు నేను చూపిస్తాను. ఇప్పుడు చైన్లు ఒకటే చైన్లే, ఒకటి లైట్గా ఎల్లో షేడ్ వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఒకటి లైట్గా ఎల్లో షేడ్ వస్తుంది మీకు రైట్ సైడ్ ఉన్నది ఒక లైట్గా రెడ్ షేడ్ వస్తుంది అనమాట. అంటే రెడ్ షేడ్ వచ్చేసి చూడడానికి చాలా బాగుంటుంది, చూడడానికి మనకు యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లాగే కలర్ అనిపించి చాలా బాగుంటుంది. ఎల్లో షేడ్ కూడా డీసెంట్ కలరే, 2 బాగానే ఉంటాయి. ఎల్లో షేడ్ ఉండేది అనేది ఫుల్ కెమికల్తో కడతారు, దాంట్లో బంగారు ఏం యూజ్ చేయరు, పాయింట్ కూడా యూజ్ చేయరు. ఈ రెడ్ షేడ్ ఉండేది, లైట్గా రెడ్ షేడ్ ఉండేది ఏంటంటే ఒక 10 పాయింట్ 20 పాయింట్ చైన్ కిందని బంగారు ఎక్కుతుంది. మనంలో రైట్ సైడ్ ఒక రెడ్ షేడ్ మనకు రావాలంటే ఖచ్చితంగా ఒక చైన్కి 200 150 రూపాయలు అలా పెట్టి మనం మెరుగు వేయించాలి. ఈ పక్కన ఉన్న చైన్కి 70 రూపాయలు 60 రూపాయలు ఇచ్చి ఇది వేయించుకోవచ్చు. 2-3 నెలలు ఆగుతాయండి, ఎక్కువేం ఆగవు. ఎక్కువ చెమట పట్టకూడదండి. ఏసీలో ఉండే వాళ్ళకి ఒక రకంగా వస్తుంది మెరుగు, చెమట పట్టే వాళ్ళకి ఒక రకంగా వస్తుంది. నేను అన్ని శాంపిల్స్ రంగులు వేయించానండి కొన్ని కంపెనీల నుండి, చెక్ చేస్తాను ఎన్ని రోజులు వస్తాయో చూస్తాను. మంచి మెరుగు నేను వేయించి మీకు మంచిగా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కమ్మలు చైన్ల దగ్గరేనండి మనం రంగుల గురించి ఆలోచించాలి, ఎందుకంటే డైలీ పెట్టుకొని మనం స్నానాలు చేస్తుంటాం, కొంతమంది ఎండలో కష్టపడుతుంటారు కాబట్టి వాటి గురించి రంగు గురించి ఆలోచించాలి తప్ప ఈ చంపసరాలు, హారాలు, నెక్లెస్లు, పాపిడి బిళ్ళలు, మాటలు ఇవి అకేషన్స్కి ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి అవి ఈజీగా 1-2 ఇయర్స్ వస్తాయి, వాటి గురించి మనం అవసరం లేదు. ఇది మాత్రం కొంచెం నేను చెక్ చేస్తున్నానండి, నేను మంచి మెరుగులో వేపిస్తున్నాను. మ్యాక్సిమం ఏ కంపెనీ బాగా వేస్తే ఆ కంపెనీ బట్టి నేను రేటు కొంచెం డిపెండ్, ఒక 10 రూపాయలు 20 రూపాయలు డిఫరెన్స్ అవుతూ ఉంటాయి అటు ఇటు. మంచి మెరుగు వేయించి మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మంచి డిజైన్లు తీసుకొస్తానండి. మీరు ముఖ్యంగా మనం తయారు చేసే డిజైన్ మీరు తొందరలో మీరు చూస్తారు. హారాలు, బంగారులో ఏవైతే ఉన్నాయో హారాలు, నెక్లెస్లు, కమ్మలు, బుట్ట కమ్మలు అవి నేను తీసుకొస్తాను, కంపల్సరీ తీసుకొస్తాను. మంచి మెరుగులతో నేను తీసుకొస్తాను. మీకు చాలామందికి రిప్లై లేదని మీరు కొంతమంది బాధపడుతున్నారు, చాలా వేల మెసేజ్లు వస్తున్నాయండి, అడుగుకి వెళ్ళిపోతున్నాయి అవి. కానీ పెట్టిన నా గ్యాలరీలోకి నా వాట్సాప్లోకి వచ్చిన ప్రతి కమ్మ, ప్రతి ఫోటో, ప్రతి ఇది నేను చూస్తానండి. చూసి మీకు ఖచ్చితంగా నేను ఆ డిజైన్ మనసులో పెట్టుకుంటాను, కంపల్సరీ చేస్తాను. చేసిన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తానండి, ఎవరు ఫీల్ అవ్వకండి. అలాగాక ఈ పంచలోహాలని చెప్పి అమ్మేటప్పుడు మీకు గొట్టం ఖచ్చితంగా మీరు అడగండి. మీరు అడగకపోతే చాలా ఇబ్బంది పడతారు. అంత పెద్ద గొట్టము ముసలిళ్ళకైతే ఓకేనండి, చెవులు సాగిపోయింటాయి కాబట్టి పెట్టుకుంటారు. చిన్నపిల్లలకు కూడా దీంట్లో తీసుకున్నారంటే చాలా ఇబ్బంది పడతారు. ఇంత సైజు గొట్టం రాకూడదండి, ఇంత లావు అసలు రాకూడదు. మీరు 1,00,000 రూపాయలు పెట్టండి కమ్మ, ఎంత అందంగా ఉండండి, ఎంత ఇదన్నా ఉండి గొట్టం లావు వచ్చిందంటే ఆ కమ్మను మీరు భరాయించలేరు. సో కాబట్టి గొట్టం లావకుండా ఉండకుండా చూసుకోండి, అడగండి, చూపించమని చెప్పండి, చూపిస్తారు. గొట్టం మ్యాక్సిమం 22 నెంబర్ సైజ్ అంటారండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇంత సైజే ఉండాలి మీకు. రెడీమేడ్లో అయినా ఏదైనా సరే అంత సైజు గొట్టం వస్తేనే కంపల్సరీ ప్రిఫరెన్స్ చేయండి. పిల్లలకు పెట్టడానికైనా మీరు పెట్టుకోవడానికైనా బాగుంటుంది. అంతంత లావు గొట్టాలు పెట్టుకోకూడదండి, ఇంతే ఉండాలి. బంగారు సైజు గొట్టం ఇంతే, 22 నెంబరు. ఈ నెంబర్ గొట్టమే ఉండాలి మనకి, ఇంత సన్నంగా ఉండాలండి. ఇలాంటివి ఉంటే కమ్మలు ఒకవేళ రెడీమేడ్ ఉన్నా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి తప్ప లావు గొట్టం మాత్రం తీసుకోకండి. అది ఎంత అందంగా ఉన్నప్పటికీ లావు గొట్టం తీసుకోకండి. ఇవి ఇంకా పాలిష్ అవ్వలేదు. ఇప్పుడు వీటిని ఇలాగ చెప్పేసి చూపించేసి పంచలోహం అని చెప్పేసి అమ్మేస్తే అది పంచలోహం అయిపోద్దా? అది ఇత్తడి కోటింగ్ అండి, అది పైకి వేస్తారు. మెరుగు నీట్గా పడాలంటే ముందు ఈ కోటింగ్ వేసుకోవాలి మనం. ఈ రా మెటీరియల్ ఇలాగే ఉంటుంది, దాన్ని తీసుకొచ్చుకొని మైక్రో పాలిష్ చేయించుకోవాలి మనం. ఎందుకండి పంచలోహాలు. అలాగే లచ్చి ఫినిషింగ్ కోసం కలర్స్ తెచ్చానండి నేను. హారాలు తయారైన తర్వాత, బుట్టలు తయారైన తర్వాత లచ్చి ఫినిషింగ్ కావాలన్నా, యాంటిక్ కావాలన్నా, బ్లాక్ పాలిష్ కావాలన్నా అది మనం వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి, ఎలాంటి మంచి డిజైన్స్ వస్తాయండి. నేను చైన్ తెప్పించాను, లాకెట్స్కి అయితేనేమి, కమ్మల గొట్టాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది చిన్న గొట్టం అండి, ప్రతి కమ్మకు మనం ఈ గొట్టమే వాడతాము.
సో మంచి మంచి మెటీరియల్తో మంచి మంచి కలర్స్తో బంగారు లాంటి డిజైన్స్ నేను తీసుకొస్తాను. ఈ లోపల పంచలోహాలని కానీ ఏమైనా కానీ వచ్చినా ఒకవేళ మంచి మెటల్ నాకు దొరికినా మీకు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తాను. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కమ్మ నేను చేసిస్తాను. మీరు రిప్లై ఇచ్చినా ఇకపోయినా మీ కమ్మలు మీ ఫోటో నేను చూస్తున్నాను గ్యాలరీలో. అవి మ్యాక్సిమం నేను సిమిలర్గా రావడానికి నేను ట్రై చేస్తాను. డై వర్క్ ఇంకా దిగిందంటే ఖచ్చితంగా మీకు ఇస్తానండి. వరకు కూడా నేను అందరితో మాట్లాడాను. అది రాగానే ఖచ్చితంగా నేను మంచి మంచి డిజైన్స్ తీసుకొస్తాను. హారాలు మీరు ఇంతవరకు చూసి ఉంటారండి ఇమిటేషన్లో, అలాంటి మంచి మంచి చేస్తాను. నాకు ఎంతోమంది చేశారండి, చాలామంది నాకు చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు చేశారు, అంటే యాక్టర్స్ కానీ అట్లా అందరు చేశారు. నా మీద ఇంకా చాలా బాధ్యత ఉంది. ఖచ్చితంగా మంచి మంచి డిజైన్స్ నేను తీసుకొస్తాను. అందరికీ వర్క్ వచ్చేలా కూడా చూస్తానండి నేను, ఆడవాళ్ళకి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.